కొద్దిసేపటి క్రితమే ఇక్కడ సరిగ్గా 12 గంటల సమయంలో ఒక్కసారిగా అందరూ గుమికూడడంతో తోపులాటలు జరిగాయి. తోపులాటలు జరగడంతో పోలీసులు మొత్తం కూడా లాఠీ చార్జ్ చేస్తూ కూడా వారిని అందరినీ చెదరగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్తిగా కూడా 11:30 గంటల సమయంలో ఈ బ్రిగేడ్ రోడ్ వద్దకు ఎంజీ రోడ్ నుంచి లక్షల సంఖ్యలో యువత మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడంతో బ్రిగేడ్ రోడ్లోకి అనుమతించడానికి వీలు లేకుండా పోయింది. ఒకవైపు బ్రిగేడ్ రోడ్ నుంచి అనుమతిస్తూ మరోవైపు నుంచి చర్చ్ స్ట్రీట్ అట్లాగే ఇందిరానగర్ వైపుగా కూడా పంపేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే మొత్తం వచ్చిన యూత్ను వచ్చినట్లుగా పంపేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరిగ్గా 11:45 గంటల సమయంలో ఒక్కసారిగా కూడా ఈ ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ వద్ద కూడా ఎక్కువగా కూడా యువత మొత్తం ఒక్కసారిగా గుమికూడిపోయారు. ఈ గుమికూడిపోవడంతో మొత్తం కూడా తోపులు చేసుకున్నాయి. మొత్తం వేలాది మంది కూడా ఒక్కసారి మొత్తం ఇక్కడ ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్ వద్దకు చేరుకోవడంతో కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం పోలీసులందరూ కూడా ఇక్కడికి చేరి వారందరినీ చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు కొంత సమయం నచ్చచెప్పి వారందరినీ పంపేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు పక్కకు జరిగిపోవడంతో లాఠీ చార్జ్ చేసి పంపాల్సిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేయడంతో మొత్తం రోడ్డు మీద చెప్పులన్నీ కూడా ఎక్కడికక్కడ పడిపోయిన పరిస్థితి ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ రోడ్డు మీద పడి ఉన్న చెప్పులు ఇవన్నీ కూడా చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏ స్థాయిలో కూడా ఇక్కడ క్రౌడ్ గ్యాదర్ అయింది. పోలీసులు చెదరగొట్టేందుకు ఎంత కష్టపడ్డారని. ఇప్పటికీ కూడా వారందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా యువత మొత్తం కూడా కేరింతలు కొడుతూ రహదారి మీదనే కూడా గుమికూడి ఉన్న పరిస్థితి ఉంది. పోలీసులు మొత్తం కూడా వారి సహనం నశించి వారి మీద పూర్తిగా లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు దయానంద్ కూడా సిటీ కమిషనర్ దయానంద్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన మనం విజువల్లో చూడొచ్చు, ఒక గోడ మీద నుంచి పైనుంచి కూడా వాచ్ టవర్ నుంచి కూడా ఆయన పర్యవేక్షిస్తూ కూడా ఎప్పటికప్పుడు పోలీసులకు ఆదేశాలు ఇస్తూ కూడా ఈ క్రౌడ్ని అంతా కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా పంపేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడికి ఎక్కువగా కూడా క్రౌడ్ గ్యాదర్ అవుతారని సమాచారం ఉండడంతో గతంలో ఎన్నడూ లేనంతగా కూడా భారీ ఎత్తున పోలీసులను అయితే ఇక్కడి నుంచి మోహరించారు. గత 2 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఏర్పాట్లు అనేది చేస్తున్నారు. ఓవైపు బ్యారిగేటింగ్ ఏర్పాట్లు చేయడము, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఎప్పుడూ లేనంతగా కూడా 11,830 మంది పోలీసులను అయితే ఇక్కడ కేటాయించారు. అయినప్పటికీ కూడా ఈ క్రౌడ్ ఒక్కసారిగా రావడంతో వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. వారిని ఎంతవరకు కూడా నచ్చజెప్పి ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పంపివేసే ప్రయత్నం చేస్తున్నా కూడా అందరూ కూడా ఒక్కసారిగా కూడా ఈ ఎంజీ రోడ్ బ్రిగేడ్ రోడ్ స్ట్రీట్ వద్దకు చేరుకున్నారు. మందికి గాయాలయ్యాయి. గాయాల పడిన వారిని కూడా ఆసుపత్రికి పోలీసులు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, సంపూర్ణವಾಗಿ ಜನರು రోడ్డు మీద పడిపోవడంతో అతన్ని పక్కకు తీసుకెళ్తున్నారు. సో మొత్తం కూడా మనం ఒకసారి చూడొచ్చు, మనం ఈ విజువల్లో చూస్తున్న ఈ రోడ్డు మొత్తం కూడా దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 2-3 కిలోమీటర్లు మొత్తం కూడా పూర్తిగా కూడా ఈ యువత మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని మొత్తం బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎంజీ రోడ్డు మెట్రో స్టేషన్ కూడా పూర్తిగా మూసివేశారు. మెట్రో రైలు వేకువజామున 2:30 గంటల వరకు కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ మొత్తం కూడా ప్రస్తుతం అయితే పూర్తిగా క్లోజ్ చేశారు. ఇక్కడ దిగడానికి కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేకుండా కూడా చేశారు. గతంలో కూడా ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ఎంజీ రోడ్డు, చర్చ్ స్ట్రీట్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా యువత గ్యాదర్ అయ్యి ఇక్కడే ఎక్కువ పబ్బులు కానీ రెస్టారెంట్లు కానీ ఈవెంట్లు కానీ జరుగుతుండడంతో ఈ ప్రాంతానికి ఎక్కువ యువత బెంగళూరులో నివసించేవారు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పాలనే ఉద్దేశం అయితే ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లోనే సరిగ్గా 11:30 గంటల సమయంలో 10 గంటల నుంచి కూడా క్రౌడ్ ఎక్కువ అవుతుంటే వాళ్ళందరినీ పంపివేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా 11:30 గంటల సమయంలో పూర్తిగా కూడా అదుపు తప్పింది. ఎక్కడికక్కడ ఆంక్షలు చేస్తున్నారు. మరోవైపు సిటీ కమిషనర్ దయానంద్ కూడా ఇక్కడే ఉంటూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు దాదాపు 1000కి పైగా కూడా సీసీ కెమెరాలు అట్లాగే డ్రోన్ల ద్వారా కూడా ఈ క్రౌడ్ని మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళని వెలుపలికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా యువత ఇక్కడ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా యువత కేరింతలు కొడుతూ వారు న్యూ ఇయర్ సంబరాలు అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న పోలీసులు ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఫ్రేమ్లో కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ వాళ్ళని పంపివేసే ప్రయత్నం చేసినా కానీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే రోడ్డు మీదనే గుమికూడున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఓవైపు గతంలో ఎన్నడూ లేనంతగా కూడా 11,000 మంది పోలీసులను కేటాయించినప్పటికీ కూడా వీరందరూ
వీరందరినీ కట్టడి చేయలేకపోయిన పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. స్వయంగా సిటీ కమిషనరే రంగంలోకి దిగి వారిని అందరినీ కూడా వెలుపలికి పంపే ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితులు అయితే ఇక్కడ కనపడినాయి. మరోవైపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. ఎక్కడికక్కడ వాహనాలు రాకుండా కూడా కట్టడి చేస్తూ వచ్చారు. సాయంత్రం నుంచి ఈ వాహనాలను కట్టడి చేస్తే ఈ క్రౌడ్ అంతా కూడా గ్యాదర్ అవ్వడానికి కూడా కొంత తగ్గించవచ్చనే ఉద్దేశంతో కొన్ని రోడ్లు కూడా బ్లాక్ చేశారు. రోడ్లు బ్లాక్ చేసినప్పటికి కూడా మెట్రో సేవలు కానీ ఇతర మార్గాల ద్వారా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే చేసి సరిగ్గా 11:30 గంటల సమయంలో మొత్తం ఇక్కడ రోడ్డు మొత్తం కూడా 100 ఫీట్ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. సిటీ కమిషనర్ వస్తున్నారు, మనం ఒకసారి చూడొచ్చు. ఆయన పూర్తిగా కూడా మానిటర్ చేస్తూ కూడా ఎక్కడికప్పుడు ఆంక్షలు జారీ చేస్తూ ఈ క్రౌడ్ని అయితే మానిటరింగ్ చేసే ఎందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికి ఎంత పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇది పూర్తిగా కూడా వారి